నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మీ ఇంట్లో మీరు వాడకుండా ఉన్న బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు ఓ పక్కన పడి ఉన్నాయా? అయితే వాటిని వేరే వారు వినియోగించుకునే అవకాశాన్ని మీరు కల్పించండి. అలాగే మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని ఉచితంగా తీసుకోండి. ఈ ప్రక్రియకు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదివారం శ్రీకారం చుట్టారు. ఆదివారం పోలీస్ పెట్రోల్ బంక్ లో కైండ్నెస్ వాల్ పేరుతో ఒక ప్రత్యేక అల్మారాను ఏర్పాటు చేశారు. ఈ అల్మారా ప్రత్యేకత ఏమిటంటే మీకు వినియోగంలో లేని వస్తువులు గాని, బట్టలు గాని, బొమ్మలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు గాని ఏ వస్తువులైనా ఈ అల్మారాలో పెట్టవచ్చు. అయితే అప్పటికే అల్మారాలో ఏవైనా వస్తువులు పెట్టి ఉంటే అవి మీకు అవసరమైతే వాటిని ఉచితంగా తీసుకుని వెళ్ళవచ్చు. ఇది కైండ్నెస్ వాల్ యొక్క ప్రత్యేకత. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్లు సంయుక్తంగా టేక్ ఏ బుక్ గివ్ ఏ బుక్ పేరుతో పుస్తకాల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. కొత్తగా ఇలా బట్టలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువుల మార్పిడి విధానానికి కూడా శ్రీకారం చుట్టారు. ఎప్పుడు తాతలు తండ్రుల కాలంలో ఈ వస్తు మార్పిడి విధానం కొనసాగదని, మన దగ్గర ఉన్నటువంటి బట్టలను ఉచితంగా ఎవరికైనా ఇస్తే సంతోషం కలుగుతుందని వ్యక్తం చేశారు. వారు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సమాజంలో మూల మార్పుకు కృషి చేస్తున్న గొప్ప సంస్థ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2 రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన వర్మ ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, అది శిక్షణలకు నిదర్శనంగా నేడు కేంద్రంలో ఎంతో మంది మంత్రులు, పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్తలేనని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన నాయకులు అమిత్ షా, అరుణ్ జైట్లీ వంటి వారు కూడా ఏబీవీపీ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు భాగస్వామి కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. భీమవరం పట్టణానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నది. చైతన్యం కలిగినటువంటి ప్రాంతం భీమవరం పరిసర ప్రాంతాలు. భీమవరం పట్టణం పెద్ద ఎడ్యుకేషనల్ హబ్. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతం భీమవరం ప్రాంతం. అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి భీమవరం పట్టణంలో మీరు ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇదే సమయంలో నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉండడం మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కూడా ఇస్తుంది అనేటువంటి విషయం సందర్భం. వాస్తవంగా నేను విద్యార్థి పరిషత్తులో పనిచేయలే. నా జీవితంలో ఈనాటి కూడా నేను బాధపడేటువంటి సంఘటన ఏదైనా ఉన్నది అంటే విద్యార్థి పరిషత్తులో క్రియాశీలకంగా పనిచేయలేకపోయాను, ఆ అదృష్టం నాకు దక్కలేదు అనేటువంటి బాధ నాకు ఈనాటి కూడా ఉంటుంది. నేను ప్రతి సమావేశంలో చెప్తా, నేను విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చాను కానీ ఏబీవీపీలో నేను చురుగ్గా పనిచేయలేకపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావించాను. వాళ్ళ ఏబీవీపీ అంటే కేవలం ఒక విద్యార్థి సంఘం మాత్రమే కాదు, విద్యార్థుల యొక్క సమస్యల మీద అవగాహన ఉండటంతో పాటు, ఉద్యమాలు చేయడంతో పాటు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఒక విద్యా సంస్థ. అంతేకాదు ఈ దేశం యొక్క, జాతి యొక్క పునర్నిర్మాణంలో కీలకమైనటువంటి బాధ్యత పోషించేటువంటి విద్యా సంస్థ ఏబీవీపీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. అర్జీదారులు తాము దాఖలు చేసిన అర్జీలు పరిష్కారం కాకపోయినా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చును అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలియజేశారు. ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ భీమవరంలో సందడి చేశారు. భీమవరంలోని ఏకాది సిల్వర్ షోరూమ్ స్థానిక శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులతో కలిసి నిధి అగర్వాల్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భీమవరం రావడం సంతోషంగా ఉందని, ఏకాది సిల్వర్ జ్యువెలర్స్ లో కలెక్షన్స్ చాలా బాగుంటాయని, రకరకాల డిజైన్లతో కస్టమర్లకు ఆకర్షణీయంగా ఉంటాయని అన్నారు.
ప్రతి ఒక్కరూ ఏకాది సిల్వర్ జ్యువెలర్స్ ను సందర్శించాలని అన్నారు. హరిహర వీరమల్లు సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మేడం సార్ స్మైల్ మేడం కొంచెం ఇటువైపు మేడం ఇటువైపు చూడండి ఒకసారి ఇలా చూడండి ఒకసారి మేడం ఒకసారి సార్ ఓకే సార్ ఒకసారి అందరూ ఇటువైపు ఒకసారి ఫోటోగ్రాఫర్ ఫుల్ ఫోటో తీసుకోండి సార్ ఒకసారి మీరు అనుకోండి సరిపోతుంది నాకు కొంచెం సో భీమవరం వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ అందరూ నాకు చెప్తున్నారు ఐ షుడ్ కమ్ టు భీమవరం అండ్ సూపర్ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఏకాది ఐ హావ్ బీన్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఏకాది అండ్ ఐ లవ్ ద కలెక్షన్స్ హియర్. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటుంది, ఆఫర్స్ చాలా బాగుంటుంది, డిజైన్స్ కూడా దే రియల్లీ బ్యూటిఫుల్. So even in my other events, sometimes I wear jewelry from Ekadi. So happy to be here and super happy to be in Bhimavaram. Harihar Veeramallu and Naku, Inta love Ichtaniki. Thank you so much and love you all. Raja Saab. పాములపర్రు గ్రామంలోని దళిత శ్మశాన వాటికి సంబంధించి సరిహద్దులను మార్చి దళితులను మోసం చేసిన అధికారులపై తక్షణమే జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ బహుజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు తాళ్లూరి మధు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారుమంచి క్రాంతిబాబు డిమాండ్ చేశారు. ఉండి మండలం పాములపర్రులో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ పాములపర్రు గ్రామంలో దళితులు పూర్వం నుంచి వినియోగించుకుంటున్న శ్మశాన వాటికి నుంచి పుంత రోడ్డు వేయడాన్ని ఖండించారు. ఈ సమావేశంలో ఏపీ బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బిందుగడ్డ రమేష్ బాబు, సహాయ కార్యదర్శి చిన్నం నాగేశ్వరరావు, మండల కార్యదర్శి మాదాసి గోపి తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాళ్ళూరు మధు. నేను ఏపీ బహుజన్ జేఏసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల్లో చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం మీతో పంచుకుందామని మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఉండి మండలం పాములపర్రు గ్రామంలో పాములపర్రు దళితులు శ్మశాన వాటికలో సుమారు 150 సంవత్సరాలుగా మరి వారు సమాధులు కప్పెట్టి వినియోగించుకుంటున్న సమాధులలో ప్రస్తుతం రోడ్డు వేయాలని మరి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రోద్బలంతో, స్థానిక కూటమి నాయకుల ప్రోద్బలంతో ఈ దళితుల సమాధుల నుంచి రోడ్డు వేయాలని ఒక ఆలోచన కలిగి ఇక్కడ పనులు ప్రారంభించినప్పుడు ఇక్కడ స్థానిక మరి మహిళలు, దళిత పురుషులు, స్త్రీలు అందరూ ఎదుర్కొంచినప్పుడు మాకు తెలిసిన అంశం వచ్చి మేము మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఎటువంటి రికార్డు ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ గారు, సెక్రటరీ కానీ వీళ్ళు ఎవరైనా ఇవ్వకుండా పోలీసు వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు బలవంతంగా రోడ్డు వేయడానికి వచ్చినప్పుడు మేమందరం ప్రతిఘటించి రికార్డు ఇమ్మన్నప్పుడు వాళ్ళు మాకు ఎటువంటి రికార్డు ఇవ్వాల. మేము ఈ స్థానిక దళితులతో సోమవారం 4వ తారీఖు మరి కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయగా ఇంతవరకు ఎటువంటి అండర్స్మెంట్ పోగా ఎంఆర్ఓ గారు ఒక ధ్రువపత్రం అంటే ఒక ఫేక్ ఒక మెమోరాండం లేకపోతే ఒక సర్టిఫికెట్ 5వ తారీఖు తయారు చేశారు. మేము పెట్టింది 4వ తారీఖు పెట్టినాం కలెక్టర్ గారికి. వాళ్ళు ఏం చేశారు, 5వ తారీఖు ఒక ఫేక్ డాక్యుమెంటు అంటే ఒక పొజిషన్ హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్ అనేది తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే యాక్చువల్గా 2002లో జగన్ గారు ప్రభుత్వంలో 11/04/2002 ల్యాండ్ మ్యాటర్స్లో 27/1/2023 తారీఖున ఒక మెమోరాండం పంపించారు. ఎవరికే? ప్రతి కలెక్టర్ వారికి. ఆ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో
ఎవరికైనా నిష్పత్తిని బట్టి అరెకరం నుంచి ఎకరం ఇమ్మని ఈ జీవో పంపిస్తే ఆ జీవో ప్రకారం వచ్చిన ఎంఆర్ఓ గారు 2 సర్వే నెంబర్లలో 45 సెంట్లు ఈ కోలమూరు వారికి పొలమూరు పాములపర్రు గ్రామానికి హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ రిలీజ్ చేశారు. ఈ హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన తర్వాత దీనిపై ఈ సమాధిలో రోడ్డు వేయాలని ఆలోచించినప్పుడు మేము ఈ సర్టిఫికేట్ కోసం అడిగితే వాళ్ళు ఎవరు మాకు ఇవ్వకపోగా 5వ తారీఖుని సెక్రటరీ చేత ఒక లెటర్ పెట్టించుకొని అదే 5వ తారీఖుని ఒక కొత్త జీవో అంటే ఒక కొత్త హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ అంటే హద్దులు మారుస్తూ ఒక పేపర్ పంపించారు. అది కూడా నిన్న 5వ తారీఖున చేశారు. కానీ ఈ నిన్న 8వ తారీఖు మాకు ఇది పంపించారు. ఇది చూడండి, ఇది ఫస్ట్ బౌండరీస్, తర్వాత ఈ బౌండరీస్ మార్చి ఇచ్చారు. అలా బౌండరీస్ మార్చి ఇచ్చే రైట్ సెక్రటరీకి ఎక్కడ ఉంది? ఈ బరేల్ గ్రౌండ్ యొక్క మరి ఎవరైతే హక్కుదారులు ఈ 2 పేటలో ఉన్నారో పాములపర్రులో వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకోకుండా, స్థానిక పంచాయతీ తీర్మానం లేకుండా, స్థానిక ప్రెసిడెంట్ కానీ వీళ్ళెవరికి సంబంధం లేకుండా సెక్రటరీ ఒక లెటర్ పెట్టి అదే రోజు మళ్ళీ ఈ కొత్త సర్టిఫికేట్ తీసుకురావడం చాలా 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 దారుణం. అధికార దాహంతో గత 5 ఏళ్ల కాలంలో అన్ని వర్గాలను అడుగుదొక్కిన జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయించారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలకు పదవులు కట్టబెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకే చెందుతుందని అన్నారు. అత్తిలి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దాసం ప్రసాద్, వైస్ చైర్మన్ కడిల్ రామాంజనేయులతో పాటు కమిటీ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అత్తిలి మార్కెట్ యార్డ్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనను తరిమికొట్టడంతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి బాట వేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో అమలు చేస్తున్నారని అన్నారు. మరి ఈరోజు అలాగే వేదిక ఇతర పెద్దలకు మన గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు వ్యవసాయ మార్కెట్ కమిటీ అద్దెలకు చైర్మన్ నియామకము ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. యొక్క విధులను నిర్వహణం చేయుచున్నాను. మరి మన ప్రతి ఒక్కరిని కూడా కలిసి నా నాయకులు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ రెండు వైపు నుంచి కాదు, నేనున్నానంటూ పలికి మా అన్నున్నాం. ఓకే, అందరూ ఒక్కసారిగా కాదు, దయచేసి స్టేజీ కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ప్లీజ్ దయచేసి చేస్తున్నటువంటి ఎన్నో సేవా రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూటమికి అధికారాన్ని ఇచ్చి దాదాపు 164 సీట్లతో గెలిపించి రాష్ట్ర భవిష్యత్తుకి పునర్నిర్మాణానికి కొత్త పాట వేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటి
ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైనటువంటి నాయకత్వం, అనుభవం కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా బయట పడవేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని భవిష్యత్ తరాలందరూ కూడా ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో ఉండే విధంగా ముందుకు వెళ్తడం జరుగుతుంది. మరొక పక్క మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తనదైనటువంటి బాణిలో గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టుడైనటువంటి నాయకుడిని ఈ రాష్ట్రంలో అధికారంలో మరొక 15 సంవత్సరాలు రాకుండా ఉండాలనే తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెబుతున్నారు, ఏ సమావేశమైనా ఏ సభ అయినా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి. ఈ రోజు ఆ కూటమిలో చిచ్చులు పెడతానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటటువంటి సోషల్ మీడియా దుష్ప్రచారాల్ని, అదేవిధంగా వారు చేసేటటువంటి అసత్య ప్రచారాల్ని కూటమి శ్రేణులుగా మనందరం కూడా తిప్పికొట్టి ఈ భవిష్యత్తులో కూడా కూటమి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రంలో నిరంతరాయంగా ఉండే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే భేదాలు లేకుండా అందరం కూడా ఏకతాటిపైకి వెళ్తూ అందరినీ ఒకే దృష్టితో చూసే విధంగా, అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నేనున్నానని మీ అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ కూడా ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని భావించి చంద్రబాబు అవసరాన్ని గ్రహించే ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దొంగలుగా నిరూపణ అయ్యాక కూడా సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు రోడ్డెక్కి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కోట్ల మేర ప్రజాధనం దోచుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడనే నమ్మకం లేదు అన్నారు. 17 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరగాలి, కూటమి ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా తెలియజేసి ఆయన దాన్ని ఎక్కడ కూడా మాకు కూడా చెప్తారు, మీరు అందరినీ కలిపి వెళ్ళాలి, అందరితో బాగుండాలి, కూటమి ఉంటే ఎప్పటికీ వైసీపీ కాదు ఏ పార్టీ కూడా గెలిచే అవకాశం లేదు ఇక్కడ. అదేవిధంగా బీజేపీ కూడా మనతో కలిసి తీసుకెళ్లాలని చెప్పి కూడా కళ్యాణ్ గారు మాకు కూడా పర్సనల్ గా చెప్పేసారు. దాని మీదట మేము ఎక్కడా కూడా చిన్న ఉన్నా కూడా చాలా మేము ఒదిగి ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. నేను కానీ రాధాకృష్ణ కానీ ఇంకా ఉన్న ఎమ్మెల్యేలు కానీ కొన్ని చోట్ల అన్నెసరీగా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూటమి అనేది రాష్ట్రానికి ఇంపార్టెంట్, కూటమికి రాష్ట్రం ఇంపార్టెంట్, కూటమి అనేది రాష్ట్రానికి ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు గత ప్రభుత్వంలో రైతులు ఏదైతే ధాన్యం తోలితే డబ్బులు ఎప్పుడైతే తెలీదు, ఏ బిల్లుకి వెళ్ళాలో తెలీదు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ రైతు మేము ప్రభుత్వానికే అమ్ముతాం, మేము ప్రభుత్వం 48 గంటలు మాకు డబ్బులు వేస్తుంది కాబట్టి ఏ ప్రతి గింజని కూడా ఇవాళ ప్రభుత్వం కొందంటే దానికి కూటమి ప్రభుత్వం కారణం కాదని అడుగుతా ఉన్నా. అత్తిలి మండలంలోని రైతులకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో తన వంతు సహకారం అందిస్తానని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ అన్నారు. కేవలం రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి స్వీకరించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పుంత రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అంతకుముందు దాసం ప్రసాద్ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీతో సభాస్థలికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, అత్తిలి మాజీ ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నా కాల పరిమితం సంవత్సరం మాత్రమే. ఈ సంవత్సరంలో మన కూటమి పెద్దలతో రైతులకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఖచ్చితంగా నా గడువు కాలంలో మన శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి సహకారంతో అత్తిలి మండలంలో రైతులందరికీ కూడా 24 అవర్స్ అందుబాటులో ఉంటాను. దానికోసమే నేను ఈరోజు ఈ పదవిని ఆశించడం జరిగింది. రైతులకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే తప్ప నాకు ఎలాంటి పదవి మీద ఆంక్ష లేదు. తాడేపల్లిగూడెం పట్టణం నుంచి జట్లపాలెం రోడ్లో లోడుతో వెళ్తున్న ఐసర్ వ్యాన్ను మోటార్ వాహనాలు అడ్డుపెట్టి పెన్ పవర్ పత్రిక పేరుతో ఇద్దరు, ఉదయం ధ్వని అనే పత్రిక పేరుతో మరొకరు, మొత్తం ముగ్గురు కలిసి వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేశారంటూ వ్యాన్ డ్రైవర్ యజమాని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి వెళ్లి ముగ్గురు నకిలీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖరిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ ముగ్గురు వెనుక ఉండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నకిలీ రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.